హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం మరి. ఇది 30 డేస్ మనీ సేవింగ్ ప్లానింగ్ అండి. ఆల్రెడీ పార్ట్ 1 అయితే తీశాను. వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఇది పార్ట్ 2 లాగా నేను అప్లోడ్ చేస్తున్నాను. పార్ట్ 1లో 15 టిప్స్ అయితే షేర్ చేశాను. ఇప్పుడొచ్చేసి 15 టిప్స్ అనేది షేర్ చేస్తానండి. ఇవైతే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు పార్ట్ 1 చూసి ఇది కూడా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చిందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎలా ఉంది అనేది వీడియో కామెంట్‌లో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు మీరు దీంట్లో కొన్నైనా పాటించండి. మీకు బడ్జెట్ అనేది ఎలా అనేది మనీ ఎలా సేవ్ చేసుకున్నారనేది కామెంట్‌లో కూడా ఒకసారి ఫాలో అయితే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇక 16 టిప్ వచ్చేసి మన దగ్గర బట్టలుంటాయి కదా! ఆ బట్టల్ని మనము పిల్లలు కానీ, మనం కానీ 2, 3 టైమ్స్ యూజ్ చేసి దాన్ని పక్కన పడేస్తాం. అంటే వేసుకోము, అలానే పక్కన వేరే వాళ్ళకు ఇవ్వము. ఇంట్లోనే అట్లాగే ఉంటాయి. అలా కాకుండా వాటిని మనం కొత్తగా క్రియేట్ చేసి కొత్త కొత్త డిజైన్స్ లాగా తయారు చేసుకోవచ్చు మనము. లేదు వేరే వాళ్ళకు టైలరింగ్ వస్తే గనక మనం చేసుకోవచ్చు. లేకపోతే టైలరింగ్ వచ్చే వాళ్ళకిచ్చి మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ముందు కొనేటప్పుడే ఒక డ్రెస్‌ను 2, 3 విధాలుగా యూజ్ చేసే విధంగానే ఐడియాతోనైనా కొనండి. ఇక శారీస్ అయితే మిక్స్ అండ్ మ్యాచ్ అయిన బ్లౌజెస్ లాగా కూడా బ్లౌజెస్ మ్యాచ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. పిల్లల డ్రెస్సులైతే కూడా లంగా జాకెట్లు ఉంటాయి కదా! బ్లౌజెస్ అనేది చేంజ్ చేసుకుంటూ కూడా పిల్లలకైతే యూజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు టాయ్స్ అండి. పిల్లల దగ్గర బొమ్మలనేవి చాలా ఉంటాయి. కానీ ఇంకా ఇంకా అడుగుతూనే ఉంటారు కదా! పిల్లలకు బొమ్మలు ఎక్కువ కొనియాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పిల్లలు ఆడుకునే విధంగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. కొన్ని కొన్ని బొమ్మలు అవసరమైనటివి అంటే చిన్న పిల్లల కాంచి కొంచెం చూసుకొని ఎక్కువ కాస్ట్ కూడా లేకుండా ఆలోచించుకొని అవసరమైనటివి కొనియాలి. అలాగే ఉన్న బొమ్మలు కూడా పిల్లలకు రీయూజ్ చేసి ఇవ్వాలండి. కొంచెం పెద్దగయినారనుకోండి, పాత బొమ్మలన్నీ పడేయకుండా వాటిని ఇస్తూ ఉండాలి. అలా అయితే చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. అడిగిన ప్రతిసారి కొనియకుండా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ లెర్నింగ్ యాప్స్ అండి. మనలో చాలామందికి బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. అలా అంటే లైబ్రరీ దగ్గర ఉంటే గనుక డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మనం బుక్స్ చదివితే ఓకే. కానీ మనకిష్టమైన ప్రతి బుక్ కొని తెచ్చుకొని ఇంట్లో చదువుకోవాలంటే చాలా మనీ అనేది వేస్ట్ అవుతుంది కదా! అలా కాకుండా మీరు యాప్స్ ఉంటాయి ఫ్రీగా. అట్లాంటి దాంట్లో మీరు చదువుకుంటే గనుక చాలా బావుంటుంది. మనీ అనేది కూడా సేవ్ అవుతుంది కదా! ఇక నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్స్ అండి. ఇప్పుడు చాలామంది ఇంటికి న్యూస్ పేపర్స్ అయితే ఏపించుకుంటుంటారు కదా! వాటిని మనం సేల్ కూడా చేస్తుంటాం. అలా వచ్చిన డబ్బులు కూడా మనకు సేవ్ అయినట్టే కదా! ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆర్‌డీ అండి. మనకు దగ్గర ఉన్న అమౌంట్ నెలలో ఎంతో కొంత బ్యాంక్‌లో అలా డిపాజిట్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా గోల్డ్ కాయిన్స్ కట్టుకోవచ్చు. ప్రతి నెల ఇంత అమౌంట్ లెక్క సిల్వర్‌కి కూడా మన దగ్గర ఉన్న అమౌంట్‌ని ప్రతి నెల ఒక సిల్వర్‌కి ఇదని చెప్పి ఒక కిడ్డీ బ్యాంక్‌లో యేసుకొని కూడా మనం సిల్వర్ అలా కూడా కొనొచ్చు. మీరు రోజుకు ఒక రూ. 100 తీసి పక్కన పెట్టుకోండి. దాని ద్వారా కూడా మనకు నెల అయితలకల్లా 3000 అవుతుంది. అమౌంటు ఫస్ట్ డే చిన్నగానే కనిపిస్తుందండి. కానీ రోజు రోజుకి మనకు అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. రూపాయి కలుస్తేనే కదా మనకు ఎక్కువ అయ్యేది అలా. ఇక మెయిను మొబైల్ రీచార్జ్, అలాగే ఇంట్లో టీవీకి వైఫై ఉంటే వైఫై నుంచి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫోన్ రీచార్జ్‌లని మనమే చేపియాల్సొస్తది. అలా కాకుండా మీరు ఒకసారి ఆలోచించండి. మనకు వైఫై ఇంపార్టెంటా? లేకపోతే మొబైల్ రీచార్జ్ ఇంపార్టెంటా? టీవీకి కనెక్ట్ అదే డీటీహెచ్ ఇంపార్టెంటేనా? ఒకసారి ఆలోచించి ఏది ఇంపార్టెంట్ అయితే అదే తీసుకోండి. దాని ద్వారా మనం ఫస్ట్ కొంచెం ఆలోచించుకొని తీసుకున్నామనుకోండి మనీ కూడా సేవ్ అవుతుంది అన్ని విధాలుగా. ఇక ఒకరోజు నో స్పెండింగ్ డే అని కూడా పెట్టుకోండి. దీని ద్వారా అంటే మనం ఒకరోజు నో స్పెండింగ్ డే పెట్టుకుంటే దీని ద్వారా మనకెలా అంటే ఆ రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనము ఉన్నామనుకోండి. ఇలా ప్రతి నెల చేస్తూ ఉంటే మనకు చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. ఇది చేయడం కష్టమే కానీ ఒకసారి చేయడం ప్రారంభిస్తే మనకే ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయండి. చేస్తా ఉంటే మాక్సిమం చేయడం అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండలేము. కానీ
ట్రై చేయాలండి. మనం ట్రై చేస్తా ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. అలాగే ఉంటే సక్సెస్ కాలేము. అంటే మనీ సేవింగ్ దాంట్లో ఇది చాలా పెద్ద సముద్రం లాంటిదే. మనం ప్రతి చిన్న చిన్న దాన్ని చేస్తా ఉంటేనే మనకు మనీ అనేది సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చిట్టి, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ సేవింగ్స్ అట్లా మంత్‌కు ఇంత అని మనం చిట్టి కట్టుకోవచ్చు. లేకపోతే పోస్ట్ ఆఫీస్‌లో వేసుకోవచ్చు. ఇంకా పిల్లలకు ఆడపిల్లలు ఉంటే గనక సుకన్య సమృద్ధి యోజన అట్లా ప్రతి నెల కంపల్సరీ కట్ అయ్యే విధంగా డబ్బులు ఎంతంటే ఎంతో కొంత అండి. మీ దగ్గర ఎంతుంటే అంత ఎంతో కొంత మీరు ప్రతి నెల కట్ అయ్యే విధంగా పెట్టుకున్నారనుకోండి. మీకు తెలియకుండానే చాలా అంటే చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఖర్చులలో టాప్ 3 అంటే మీరు పెట్టే ఖర్చులు ఉంటాయి కదా! వాటిలలో బెస్ట్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేటి 3 రాసుకోండి. అంటే వృధా పెడుతుంటాం కదా! మనం ఎక్కువ ఎక్కువ అసలుకి అది మనకి ఎందుకు పెడుతున్నామో కూడా మనకు తెలీదు. డబ్బులనేది అలా ఖర్చు అయితుంటాయి. వాటిని మీరు ఫస్ట్ రాసుకోండి. తర్వాత అది మనం ఎలా తగ్గించాలి? అంటే ఖర్చు పెట్టడం ఈజీనే కానీ తగ్గించడమే చాలా కష్టం కదా! మనం ఎలా తగ్గించాలని ఒక ప్లాన్ వేసుకోండి. దాని ప్రకారం మీరు ప్రతి నెల ప్లాన్ చేసుకున్న ప్రకారం ఫాలో అయితుంటే ఒక 2, 3 మంత్స్‌కి ఆ ఖర్చులనేవి చాలా ఈజీగా తగ్గుతాయండి. ఏ చిట్కానైనా మనం పాటిస్తూ ఉండాలండి. వినడం వరకు కాదు. పాటిస్తుంటేనే అది మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఇక ఈ 30 డేస్‌లో మీరు నెల చివరికొచ్చేసరికి ఎంత పొదుపయింది అనేది కూడా మీరు ఒకసారి వేసుకోండి. అంటే ఈ 30 డేస్ మనీ సేవింగ్ ఐడియాస్ చూసాం కదా! వీటన్నిటిని ఫాలో అవ్వండి. కనీసం 1, 2, 3 మిస్ అయినా పర్లేదు. కానీ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు మిగిలిన అమౌంట్‌లో ఒకటి హుండీ లాంటిది అట్లా పెట్టుకోండి. లేకపోతే అది పెట్టుకొని దాంట్లో వేసుకుంటూ ఉండండి. మీకు నెల చివరిలో ఎంత పొదుపు అయిందని తెలుస్తుంది. ఇక బ్యాంకు, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా! మొబైల్‌లో మనకు ఏ దానికి పంపించామనేది కూడా తెలుస్తుంది కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. నెల చివరిలో మీకు ఎంత సేవ్ అయింది. ఒక నెల ట్రై చేయండి మీకు తెలుస్తది. ఒక నెలకు కొంచెమే సేవ్ అయ్యుండొచ్చు. నెక్స్ట్ మంత్‌కి ఇంకా ఎక్కువైతది. ఎందుకంటే మనం ఫస్ట్ టైమ్ ట్రై చేసేటప్పుడు చాలా అంటే ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది గదా! ఇన్ని రోజుల నుంచి మనం అన్ని ఖర్చులు పెట్టుకుంటూ ఉండి, ఇప్పుడు సడెన్‌గా అన్నీ బంద్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. కానీ ఈజీగానే ఒక 2, 3 మంత్స్‌కి మనం సెట్ అయిపోతామండి. చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. మనం కష్టపడే ప్రతి రూపాయి మనకు చాలా విలువైనది గదా! దాన్ని వేస్ట్‌గా ఖర్చు పెట్టకుండా మనకు ఇలా పొదుపు రూపంలో కష్టపడితే చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. గోల్డ్ సేవింగ్ వీడియోసు, మనీ సేవింగ్ వీడియోస్ అనేది చాలా ఉన్నాయండి. మీకు ఒకసారి ఛానల్‌లో చూడండి. మీకు ఏదైనా వీడియో నచ్చిందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి నచ్చితే గన. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.